స్వాగతం మై ఛానల్ హెల్త్ అండ్ హోమ్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి చూసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈరోజు మనం ఉల్లిపాయ ఆరోగ్య ప్రయోజనం గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయ మన వంటింట్లో ప్రతిరోజు వాడే కూరగాయ. వంటకాల రుచిని సువాసనను పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇది కేవలం వంటకం కోసమే మాత్రమే కాకుండా ఔషధ గుణాల కోసం కూడా ప్రాచీన కాలం నుంచి మనుషులు ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరానికి పలు రకాల రక్షణ లభిస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాడుక విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. ఉల్లిపాయలో ఉన్న పోషకాలు. ఉల్లిపాయలో పుష్కలంగా ఉండే ముఖ్యమైన పోషకాలు విటమిన్ సి, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ B6, ఇది నాడీ వ్యవస్థ, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఫోలేట్, రక్తంలో హీమోగ్లోబిన్ పెంపు కోసం అవసరం. పొటాషియం, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫైబర్, ఇది జీర్ణక్రియకు అవసరం. యాంటీ ఆక్సిడెంట్స్, ఇది కణాల రక్షణ మరియు వాపు తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉల్లిపాయ ఆరోగ్యం ప్రయోజనం గురించి ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు. ఉల్లిపాయలో ఉండే క్వెరటిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తపోటుని నియంత్రిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి గుండెపోటు, స్ట్రోక్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక షుగర్ నియంత్రణ. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపోనెంట్స్, ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు వంటల్లో ఉల్లిపాయ వాడితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియ పెరుగుదల. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి సహాయం చేస్తుంది. ఇందులోని ప్రీబయోటిక్స్ ఆంత్రాల మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షణ కలిగిస్తుంది. క్యాన్సర్ నిరోధక గుణాలు. ఉల్లిపాయలో ఉండే క్వెరటిన్, సల్ఫర్ కాంపోనెంట్స్ కణాల్లో కలిగే హాని తగ్గిస్తాయి. కడుపు, పెద్ద ప్రేగు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని పరిస్థితులు చెబుతున్నారు. ఇక ఎముకల ఆరోగ్యానికి కూడా. ఉల్లిపాయలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. ఎముకల దృఢత్వం పెరిగి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఫోలేట్ మరియు ఇతర పోషక రక్తంలో రక్త కణాలు పెరగడానికి సహాయపడతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. వాపు తగ్గిస్తుంది. శరీరం వాపులోని అనేక వ్యాధుల మూలం. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు వాపు తగ్గించి కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. శ్వాసకోశ సమస్యలు కూడా ఉపశమనం. దగ్గు, జలుబు, శ్వాస సమస్యల సమయంలో ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయతో చేసిన హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి. ఉల్లిపాయలో ఉండే సహజ నూనెలు ముక్కు దిబ్బలను తగ్గిస్తాయి. చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. ఉల్లిపాయ రసం చర్మంపై వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించడంలో ఉల్లిపాయ రసం ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గంధక పదార్థాలు జుట్టు వృద్ధికి తోడ్పడతాయి. ఇక ఉల్లిపాయ వాడే విధానాలు. కాచిన ఉల్లిపాయ సలాడ్లలో వాడితే రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఉడికించిన ఉల్లిపాయ వంటల్లో వేసుకుంటే జీర్ణక్రియ మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసం దగ్గు, జలుబు సమయంలో తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం. జుట్టుకు ఉల్లిపాయ రసం తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని జాగ్రత్తలు. ఎక్కువగా ఉల్లిపాయ తింటే కడుపులో మంట, గ్యాస్, దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. రక్తం పలచబరిచే మందులు వాడేవారు ఎక్కువగా ఉల్లిపాయ తీసుకోవద్దు. ఉల్లిపాయ మనకు సులభంగా దొరికే ప్రతి వంటింట్లో ఉండే ఒక అద్భుతమైన కూరగాయ. ఇది కేవలం వంట రుచి కోసం కాకుండా ఆరోగ్యానికి కూడా సహజమైన ఔషధం. గుండె ఆరోగ్యం, షుగర్ నియంత్రణ, జీర్ణక్రియ పెరుగుదల, రోగ నిరోధక శక్తి పెంపు, క్యాన్సర్ నిరోధక గుణాలు వంటి అనేక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అయితే పరిమితంగా సరైన విధంగా తీసుకుంటేనే మేలు కలుగుతుంది. మొత్తం మీద ఉల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇటువంటి కొన్ని హోమ్ రెమెడీస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.